నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. నేత్రపర్వంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు అర్చకులు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమైంది. ఈ క్రతువుతో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు మొదలైంది. ఈ సందర్భంగా దేవేరులతో కూడిన మలయప్పకు ఉదయం బంగారు వాకిలిలో విశేష సమర్పణ చేశారు. సాయంత్రం యాగశాలలో సాంప్రదాయ కార్యక్రమాల అనంతరం ఉత్సవరులతో పాటు అనంత, గరుడ, చక్రతాళ్వార్, సేనాధిపతి ధ్వజపటాన్ని మధ్యాహ్నం 3 గంటలకు 4 మాడ వీధుల్లో ప్రదక్షిణంగా ఊరేగించి ఆలయానికి వేంచేపు చేశారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల మధ్య మీనలగ్న ముహూర్తంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. దీంతో వెంకటేశ్వర స్వామి వారి వాహన సేవల వైభవ సంబరం ప్రారంభమైంది. ఇందులో భాగంగానే రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహనం మొదలుకొని 11వ తేదీ రాత్రి అశ్వవాహనం వరకు మాడవీధుల్లో వాహన సేవలు కనుల పండుగగా జరగనున్నాయి. 12న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై అధిరోహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు జరపాలని శ్రీనివాసుడే బ్రహ్మదేవుడిని ఆజ్ఞాపించారట. వెంకన్న ఆదేశాల మేరకే బ్రహ్మదేవుడు ఏటా ఈ ఉత్సవాలు జరుపుతారనేది ప్రతీతి. కన్యామాసంలోని శ్రావణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. బ్రహ్మే స్వయంగా నిర్వహించిన ఈ వేడుకలకు బ్రహ్మోత్సవాలుగా పేరొచ్చింది. ఈ బ్రహ్మోత్సవాలను ఒకే సమయంలో నెలకొకటి చొప్పున ఏటా 12 జరిగేవట. స్వయంగా బ్రహ్మే ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని చెప్పడానికి ప్రతీకగా రోజు వాహనం ముందు బ్రహ్మరథం కదులుతుంది. ఒక్క రథోత్సవం రోజున మాత్రం ఈ బ్రహ్మరథం ఉండదు. ఆ రోజు స్వయంగా బ్రహ్మదేవుడే పగ్గాలు స్వీకరించి రథం నడిపిస్తారని ఐతిహ్యం. ఇంతటి విశిష్టత కలిగిన బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు తండోపతండాలుగా దేశ విదేశాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో తిరుమలకు తరలివస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందనామస్మరణలతో తిరుమల క్షేత్రం మారుమ్రోగింది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి పట్టు వస్త్రాలను సమర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకే తిరుమలకు చంద్రబాబు చేరుకున్నారు. 5:30 నుంచి 7:30 గంటల వరకు పద్మావతి అతిథి గృహంలోనే చంద్రబాబు బస చేసిన అనంతరం 7:30 గంటలకు పద్మావతి అతిథి గృహం నుంచి బయలుదేరి బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చంద్రబాబు దంపతులు చేరుకున్నారు. రాత్రి 8 గంటలకు పట్టు వస్త్రాలతో బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకొని పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీవారిని దర్శించుకొని ఆలయం వెలుపల ఉన్న వాహన మండపంలో పెద్దశేష వాహన సేవలో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. రాత్రి 9:30 గంటలకు పద్మావతి అతిథి గృహానికి చేరుకొని సీఎం అక్కడే బస చేశారు. రేపు ఉదయం 7:30 గంటలకు 13.5 కోట్లతో టీటీడీ నిర్మించిన వకులమాత వంటశాలను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. పొరపాటు ఒక్కొక్కసారి గ్రహపాటుగా మారుతుంది. చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి అవాకులు చెవాకులు పలికే వారికి అదో ఆనందం. దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిపై పరాచకలాడ్డానికి వేదిక చేసుకుంటున్నారు కొందరు. ధ్వజస్తంభానికి కట్టే కొక్కి విరిగిపోయిందని దుష్ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అంతా సిద్ధం చేసింది. ధ్వజారోహణం సందర్భంగా ధ్వజపటాన్ని ధ్వజస్తంభం పైకి కట్టాలి. అంతా సిద్ధంగా ఉన్న సమయంలో కొన్ని ప్రసార మాధ్యమాలలో తిరుమలలో అపచారం జరిగిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా కొక్కి విరిగిందని, అపశృతి చోటు చేసుకుందని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదని, ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మొద్దని ఓ ప్రకటనలో తెలిపింది. ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విస్తృతంగా వదంతులు వ్యాపించాయి. శ్రీవారి భక్తులు ఇలాంటి వార్తలు నమ్మొద్దు. సాధారణంగా బ్రహ్మోత్సవాలకు ముందే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ. అవసరమైతే వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సంప్రదాయం. అందులో భాగంగానే భిన్నమైన ధ్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్తదాన్ని ఏర్పాటు చేశారు. అంతలోపే దీన్ని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రసార మాధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం. తిరుమలలో ఎలాంటి అపచారం జరగలేదు అని టీటీడీ స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయం. ఈ సందర్భంగా శ్రీవారు వివిధ వాహనాల్లో మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ క్రమంలో బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ గరుడ పటాన్ని ఎగురవేసే ధ్వజస్తంభంపై భాగంలో ఉండే ఇనుప కొక్కి విరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కొక్కి విరగడంతో ముందుగా గుర్తించిన టీటీడీ అధికారులు మరమ్మతులు చేస్తున్నారంటూ వదంతులు వచ్చాయి.
తాజాగా అదంతా అసత్య ప్రచారమని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. లడ్డూ వివాదంపై భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టులో ప్రారంభమైన విచారణ టీటీడీ తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. సిట్ సభ్యులపై మాకు ఎలాంటి సందేహాలు లేవని రోహత్గి అభిప్రాయపడ్డారు. అయితే కేంద్ర అధికారి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే మంచిదని తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీపై కేంద్ర ప్రభుత్వ అధికారి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరగాలని జస్టిస్ గవాయ్ అన్నారు. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదని జస్టిస్ గవాయ్ తెలిపారు. స్వతంత్ర దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని కపిల్ సిబిల్ పేర్కొన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు కోసం 5 సభ్యులతో కూడిన కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. అంటే రాష్ట్ర సిట్ను కోర్టు రద్దు చేసింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త సిట్లో 2 సిబిఐ అధికారులు ఉంటారు. ఇది కాకుండా బృందంలో రాష్ట్ర పోలీసు నుండి 2 వ్యక్తులు, FSSAI నుండి 1 అధికారి ఉంటారు. ఈ క్రమంలోనే ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోర్టు స్పష్టం చేసింది. సొలిసిటర్ జనరల్ పాత సిట్పై విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ కోర్టు కొత్త సిట్ను ఏర్పాటు చేసింది. దేవుడిని రాజకీయాల కోసం వాడుకున్నా అనే భయం చంద్రబాబుకు, అలానే పవన్ కళ్యాణ్కు లేదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారు అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను పంచిపెట్టినట్టుగా, తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించారు. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుని శిరసావహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. FSSAI నుంచి 2 ఇలా సభ్యుల్ని వేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 9 మంది నిష్ణాతులైనటువంటి రాష్ట్ర అధికారులు, నిపుణులు ఈ సిట్లో ఉన్నారు. వారితోటి సుప్రీం ఆదేశాల మేరకు మరిన్ని మంది నిపుణులైనటువంటి అధికారులు ఇందులోకి రావడం అనేటువంటిది చాలా విస్తృత ప్రయోజనాలకి ఇది దారితీస్తుంది. ఈరోజు ఈ యొక్క లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు తూచా తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. సిబిఐ ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ మీద తప్పు పట్టడం కానీ, రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళు తప్పు పట్టలేదు. ఇంకా విస్తృతమైనటువంటి విధానంలో దీన్ని పరిశీలన చేయించండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్పడం జరిగింది. టీటీడీ మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి కరుణాకర్ రెడ్డిది కాదని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. సనాతన ధర్మం ప్రాధాన్యతను కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాటి చెప్పేలా పవన్ కళ్యాణ్ వారాహి బహిరంగ సభ బుధవారం తిరుపతిలో జరిగిందని అన్నారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎమ్మెల్యే ఆరణి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు వాడే నెయ్యి గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ కాలేదని ప్రమాణం చేసే ధైర్యం కరుణాకర్ రెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి లేదన్నారు. పవన్ కళ్యాణ్ను ఆయన పిల్లల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ వారిని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను భక్తితో, అంకుటిత భావంతో, శ్రద్ధలతో లోక కళ్యాణార్థం కోసం 11 రోజులు నిర్విరామంగా పూజలు చేయడం జరిగింది.
దానిపైన కూడా తిరుపతిలో గత ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించడం కూడా జరిగింది. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు, మరలాసారి దొడ్డిదారిన అయ్యారు, మరలాసారి నిలిచాడు. ఆయన నిలిచుంటే ఆయనకు డిపాజిట్ కూడా గల్లంత అయ్యేది. ఆయన కానీ ఎలక్షన్లో మొన్న 2024 ఎలక్షన్లో నిల్చుంటే డిపాజిట్ కూడా గల్లంత అయ్యేది. తెలివిగా తప్పులు చేస్తున్నాము, మనకు డిపాజిట్లు రాదు, మనకు తిరుపతిలో ప్రజలు ఓట్లు వేయరని తెలుసుకొని కొడుకులు పెట్టడం జరిగింది. కొంతమంది ప్రోద్బలంతో ఆయన తయారు చేసుకున్న గంజాయి బ్యాచ్ టీడీఆర్ మండలంలో కుంభకోణంలో సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు కొంతమంది అనుకూలంగా చేయడం జరిగింది. అంత తప్ప ప్రజలు భూమన కరుణాకర్ రెడ్డి పట్ల తిరుపతి నియోజకవర్గంలో సుఖంగా లేరు. విశ్వాసంగా ప్రజలు కరుణాకర్ రెడ్డికి పట్టం కట్టడానికి ఎవరు లేరు అనేసి కూడా ఈ సందర్భంగా మొన్న ప్రూవ్ అయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్న వాస్తవాలను తిరుపతిలో జరిగిన వారాహి సభలో ప్రసంగిస్తే అందుకు కౌంటర్గా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవారి దర్శనంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి విమర్శించడం సరికాదని వైకాపాపై టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం మండిపడ్డారు. మేము చూసాం టీవీల్లో వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు మాట్లాడారు. 200 ఎందుకు 2000 పెట్టండి, 100 రూపాయలు ఎందుకు 2500 పెట్టండి. ఏదో వాళ్ళ తాత జాగీరు మారి దేవుడి దగ్గర దర్శనం చేసే భాగ్యాన్ని కూడా డబ్బులతో ఇంత డబ్బులు ఇస్తే ఈ దర్శనం ఇవ్వచ్చు, ఇంత డబ్బులు ఇస్తే ఈ దర్శనం ఇవ్వచ్చు అని మాట్లాడిన వ్యక్తులు కనీస నైతిక హక్కు లేదు మాట్లాడేదానికి. ఈ పాస్టర్లందరూ కలిసి ఆయన ఒక నేమ్ పెడుతున్నారు, పవన్ స్వామి అంట. వీళ్ళు హిందుత్వం గురించి మాట్లాడేదానికి నైతిక విలువ లేదు వీళ్ళకి. అసలు వీళ్ళు హిందువులా? మేము అడుగుతున్నాం సూటి ప్రశ్న. మీ ధర్మాన్ని మీరు ఆచరించండి. మీ బిడ్డకు పెళ్లి చేసినప్పుడు క్రిస్టియన్ మతంలో చేసుకున్నారు, మీరు బైబిల్ తీసుకొని పెళ్లిలో కనపడతారు. సుబ్బారెడ్డి గారు వాళ్ళు అవుతే సాక్షాత్తు వేడుకొండల స్వామిని పొగడాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతారు. జగన్మోహన్ రక్షగా అంటున్నాము. ఎక్కడికి పోతున్నారు? 7 కొండలు కాదు 2 కొండలైన ఆయన్ని ఏ విధంగా గాల్లో కలిసిపోయాడో చూసాం. దేవుడు మిమ్మల్ని ఊరుకుంటారు. మొన్నటికి మొన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాను అనే భయం కూడా చంద్రబాబుకు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పద్మావతిపురంలోని భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి లడ్డూకు ప్రాముఖ్యత ఉందని, అయితే శ్రీవారి లడ్డును అపవిత్రం చేసేందుకు లడ్డూలో కొవ్వు నూనె పదార్థాలు వినియోగించారని, తిరుమల ప్రతిష్టతను దెబ్బతీసేందుకు చంద్రబాబు కూటమి చేసిన అసత్య ప్రచారానికి స్వామివారు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా అన్నారు. ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం స్వామివారిని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీరుపై టీటీడీ మాజీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇదే తరుణంలో తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కానీ ఈ రోజున సర్వోన్నత న్యాయస్థానం ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం మూలంగా ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలను వెలికితీసి ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటి విషయాలన్నీ కూడా అతి తొందరలో బయటికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని మాకు ప్రగాఢమైనటువంటి నమ్మిక ఉన్నది. సాక్షాత్తు దేవదేవుడే, ఆ శిఖరవాసుడే, ఆ వేదమూర్తే, ఆ శక్తిమూర్తే సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చి వాస్తవాలను వెలికి తీసేటువంటి ప్రయత్నం చేసింది అని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. నిజాలు నిగ్గుదేలుతాయి, సత్యం గెలుస్తుంది, అసత్యం ఓడుతుంది. అబద్ధాన్ని నిజం చేయటానికి ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినా అది ఇతర విషయాలలో
అబద్ధం నిజంగా మారవచ్చునే కానీ ఏడుకొండలవాడి ఆలయంలో ఇలాంటి ఆటలు సాగవని, ఆయన అలాంటి వాటిల్ని క్షమించడని, తన ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగించే రీతిలో ప్రవర్తించేటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు అన్నటువంటి నమ్మకం మాకున్నది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ను రద్దు చేసి నూతన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకి చెంపపెట్టు అని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి అన్నారు. స్వతంత్ర దర్యాప్తు ఉండే విధంగా జరిగే విధంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఒక 2 సీనియర్ ఆఫీసర్స్ని, అలాగే FSSAI చైర్మన్ ఆధ్వర్యంలో ఒక సీనియర్ ఆఫీసర్స్ని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 పోలీస్ ఆఫీసర్ని ఉండే విధంగా, అలాగే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగే విధంగా ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అన్ని పార్టీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర సంఘాలు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా జరగడం హర్షణీయం. ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయ ఆరోపణలు చేయడం, స్వామివారి ప్రతిష్టని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కక్షాపూరిత రాజకీయాలకి కేంద్ర బిందువు చేసుకోవడం వద్దని కోరుకుంటూ మీ తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి. జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న స్వరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్లు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నగర మేయర్ ఆముద నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ స్వాతంత్రం కోసం అహింస అనే ఆయుధంతో స్వతంత్రాన్ని భారతదేశానికి తీసుకొచ్చేందుకు ఎనలేని కృషి చేసిన మహనీయులు గాంధీజీ ప్రధాన భూమిక పోషించారని అన్నారు. గాంధీజీ చూపించిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకొని దేశ అభివృద్ధికి కృషి చేయాలని, భారతదేశం పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కృత్రిమ కాలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఫ్రీడమ్ ట్రస్ట్ అధినేత సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 208 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కటి 15,000 విలువ చేసే 218 కృత్రిమ కాళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 28 సంవత్సరాలుగా 40,000 మందికి కృత్రిమ అవయవాలు అందించడం జరిగిందని, భారతదేశంలో మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఒక్క వికలాంగునికి తమ సంస్థ ద్వారా కృత్రిమ కాళ్లు, అవయవాలు అందించే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం వికలాంగులకు కృత్రిమ కాళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాస్, ఫ్రీడమ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ సుదర్శన్ రెడ్డి, బీజేపీ అట్లూరి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, పలువురు అధికారులు, విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు. ఏదైతే ఫ్రీడమ్ ట్రస్ట్ మరియు సేవెక్స్ అనే 2 సంస్థలు చిత్తూరు నియోజకవర్గం అలాగే చిత్తూరు జిల్లాలో సంబంధించిన ఎవరైతే ఈ లెగ్ లేని వారు కావచ్చు లేదా లెగ్లో ఏదైనా ఇష్యూస్ ఉన్న వారికి అందరికీ ఇవాళ ఇక్కడ ఫ్రీగా వారందరికీ ఇవ్వడం జరిగింది. సో నేను ఎప్పుడూ ఆ 2 సంస్థలకి ఒకటే మా చిన్న విజ్ఞప్తి కూడా, ఏదైతే ఈరోజు లెగ్ లేని వాళ్ళకి ఇచ్చారో అలాగే అడిగితే ఇంకా ట్రైసైకిల్ కావచ్చు, అనేక రకాల సమస్యలు ఉన్న వారికి మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే ఇంకా అనేక సమస్యలపైన కూడా ముందుకి ఇటువంటి సంస్థలు వచ్చినప్పుడు కలెక్టర్ గారు, ఎమ్మెల్యేగా నేను కూడా వారికి కావాల్సిన సపోర్ట్ చేసి ఇంకా ప్రజలకి వాళ్ళని చేరువ చేసే బాధ్యత మా పైన ఉందని తెలియజేసుకుంటున్నాను. ఇదే మా వాళ్ళకి కొంచెం సిఎస్ఆర్ ఫండ్స్ వస్తుంది గవర్నమెంట్ దగ్గర, బట్ మనం చేయాలి కదా క్యాంప్స్. కొలత ఎత్తుకుని పోయినామంటే 2 నెలలు అవుతుంది తయారు చేసేది. ఖర్చు ఒకదానికి 11 నుంచి 12, 15 వేలు, కొన్ని మందికి వచ్చి 20, 30, 60 వేలు కూడా అవుతుంది. ఇది పద్ధతి. అందరూ కూడా
ఇలాంటి వాళ్ళకి సహకరించాలని ఇలాంటి వాళ్ళు లేని వాళ్ళు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఈ రోజే కాకుండా ఎల్లుండి కూడా 6వ తేదీ తిరుపతిలో కూడా 160 మందికి ఇస్తారు. ఇలా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన జిల్లాలో వాళ్ళు మన చిత్తూరుకు వచ్చి ఏడీ గారికి చెప్తే వాళ్ళు నోట్ చేసుకొని నెక్స్ట్ టైం ఇక్కడ ఇచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అప్పుడే వాళ్ళు కేవలం ఇచ్చేసిపోవడం కాదు, ఎవరు ఉన్నాడో ఒక సైజు ఆ సైజు. తిరుచానూరు గ్రామదేవత అయిన పొక్కాలమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాలు తిరుచానూరు గ్రామదేవత పొక్కాలమ్మ ముత్యాలమ్మ ఆలయాల్లో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం రోజు అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం విశేష పూజలు నిర్వహించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలి మండలి చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తిరుచానూరు గ్రామదేవత అయిన పొక్కలమ్మ దేవస్థానంలో 2వ రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సమస్త దేవి మంత్రాలలోకెల్లా శ్రీ బాలమంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలదేవి జగన్మోహన ఆకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రి ఉత్సవాల్లో దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందితే సంవత్సరం పొడుగునా అమ్మవారికి పూజ చేసిన ఫలితం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా విజయదశమి రోజు అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయ 4 మాడ వీధుల్లో విహరిస్తుందని భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తిరుచానూరు గ్రామంలో వెలిసిన గ్రామదేవత పొక్కాలమ్మ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా నిన్న అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అలంకరణ చేయడం జరిగింది. ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేకంగా అభిషేకము మరియు విశేష అలంకరణలతో గాయత్రీదేవి అలంకరణతో పూజలు చేయడం జరిగింది. ఈ 9 రోజులు ప్రత్యేకంగా విశేష అలంకరణ పూజలు అభిషేకాలు జరుగుతుంది. ప్రత్యేకంగా విజయదశమి రోజు అమ్మవారిని ఉత్సవమూర్తిని పూర్వవీధులలో ఊరేగింపుగా చేయడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. వ్యవసాయం బాగా జరగాలన్నా, గ్రామాల నుంచి పట్టణాలకు కొనసాగాలన్నా, వ్యవసాయం మెరుగ్గా జరగాలన్నా రైతులు, రైతు కూలీలు సామాజికంగా, ఆర్థికంగా కలిసిమెలిసి పనిచేయాలని సామాజిక సామరస వేదిక నిర్వాహకులు శ్యామ్ ప్రసాద్ తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో సోషియో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ల్యాండ్లెస్ అగ్రికల్చరల్ లేబర్ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ పరశురామయ్య, ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపల్ రేణు దీక్షిత్, ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దగ్గుమాటి శ్రీహరి తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు సిటీ కేబుల్తో మాట్లాడుతూ వ్యవసాయ రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని రైతులకు ఉపయోగపడే స్కీములను అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవసాయ రైతుల పిల్లలకు నాణ్యమైన విద్య కల్పించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. గ్రామాల నుంచి పట్టణాలకు కొనసాగాలన్నా, గ్రామాల అభివృద్ధి జరగాలన్నా, వ్యవసాయం మెరుగ్గా జరగాలన్నా రైతులు, రైతు కూలీలు సామాజికంగా, ఆర్థికంగా కలిసిమెలిసి పనిచేయాలి. ఈ విషయం మీద సెమినార్ జరిగింది. ఇలాంటి సెమినార్లు దేశవ్యాప్తంగా ఒక 40 యూనివర్సిటీస్లో చేస్తున్నాం. 3 రోజుల క్రితము చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ మీరట్లో జరిగింది. అంతకుముందు ఢిల్లీలో ఉన్న ఇగ్నో యూనివర్సిటీ జరిగింది. ఆ విధంగా అన్ని రాష్ట్రాల్లో చేస్తున్నాం. అదే గవర్నమెంట్ కూడా వాళ్ళని ప్రత్యేకంగా శ్రద్ధ చూసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన స్కీములు తెచ్చి వాళ్ళని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే వాళ్ళకి టెక్నికల్గా టెక్నాలజీ ఉండదు. వాళ్ళు ఎక్కడో సమిష్టిగా ఉండరు, వాళ్ళు ఎక్కడో స్కాటర్డ్గా ఉంటారు. వాళ్ళంతా కూడా ఎక్కడ ఉండి ప్లస్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఉండదు. కాబట్టి వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అయితేనేమి ఇవన్నీ ఇచ్చిన తర్వాత రైతు కూలీలను కూడా అభివృద్ధి చేసి వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ అయితేనేమి ఇవన్నీ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పనే దాని గురించి ఈరోజు చర్చించి అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎన్జిఓ నుండి వచ్చారు. వాళ్ళు రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. కొందరికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్పారు. వాళ్ళ దానికోసంగా ఈ సమరసత్వ వేదిక తప్పకుండా దాని పరిష్కార మార్గం చూస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. శ్రీ కావమ్మ మారయ్య దేవాలయ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు వేడుకగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి జ్యోతి టాకీస్, నెహ్రూ నగర్ సమీపంలో
శ్రీ కావమ్మ మారయ్య ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 2వ రోజుల్లో భాగంగా శ్రీ గాయత్రీదేవి సామూహిక పూజా కార్యక్రమాన్ని ఆలయంలో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించేందుకు విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రాతకాలాన్నే స్వామివారి యొక్క సన్నిధానంలో కలశ స్థాపన, పంచామృత స్థపన అభిషేక కార్యక్రమము మూలవర్లకి విశేషంగా జరిగింది. అర్చన, నివేదన, ప్రసాద వితరణ జరిగింది. సాయం సంధ్యా సమయంలో మహిళల చేత బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి విశేషమైన కుంకుమార్చన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరించి అమ్మవారు అనుగ్రహం పొందుతారని నమస్కారం చేస్తాను. నెహ్రూ నగర్ జ్యోతిజాయి దగ్గర శ్రీ కావమ్మ మారయ్య గుళ్ళో ప్రతి సంవత్సరం మారే ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. అందులో మొదటి రోజు ఈరోజు తెల్లారితో కలశ స్థాపన, వినాయకుడి పూజ అయ్యింది. సాయంత్రం అమ్మవారి బాల త్రిపుర అలంకారంలో పూజలు జరుగుతున్నాయి. ఈ 9 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చుట్టుపక్కల అందరూ అన్ని వీధుల పుర ప్రజలందరూ వచ్చి ఈ యొక్క దేవి శివరాత్రి ఉత్సవాలని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన మార్గాల్లో పారిశుద్ధ పనులను, ఏర్పాట్లను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. తనపల్లి క్రాస్ నుండి శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ మీదుగా అలిపిరి వరకు పారిశుద్ధ పనులను ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. పారిశుద్ధ పనులు మెరుగ్గా ఉండాలని, బారికేడ్లు పటిష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపైన ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని, ముఖ్యమంత్రి పర్యటన మార్గంలో ఫ్లెక్సీలు అడ్డం ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.